నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి శ్రీరామనవమి అయిన తర్వాత 2 రోజులకు వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి అని అంటారండి. అయితే ఆ కామద ఏకాదశి మనకి రేపే రాబోతుంది. ఈ ఏకాదశి గొప్పతనం ఏమిటంటే మన మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికైనా లేదా మన జీవితంలో తీరలేని కోరికలు ఉన్నా సరే ఈ ఏకాదశి చేస్తే చాలండి, ఆ శ్రీ మహావిష్ణుమూర్తి మనకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుతారు. మన కోరికలు తీర్చుకోవడానికి చేసే ఏకాదశి కామద ఏకాదశి. అయితే ఈ ఏకాదశి ఏ రోజు వస్తుంది, ఏకాదశి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమో ఎంతవరకు ఉంటున్నాయి, స్వామివారికి పూజ ఏ సమయంలో చేయాలి, మనం ఉపవాసం ఏ రోజు ఉండాలి, ఎంతవరకు ఉండాలి, మళ్ళీ ఈ ఉపవాసం మళ్ళీ ఎప్పుడు విరమించాలి, అంటే పారణ సమయం ఏమిటి, స్వామివారిని ఈరోజు ఏ విధంగా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. ముఖ్యంగా ఈ రోజున స్వామివారిని ఈ ఒక్క దాంతో స్వామివారిని పూజిస్తే చాలండి, ఆ స్వామివారు మనకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుతారు. అదేంటనేది కూడా వీడియోలో చెప్తాను. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ప్రయత్నించండి. పూజా విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది, మీకు అర్థమయ్యే విధంగా అన్ని విషయాలు కూడా షేర్ చేస్తాను. అందరూ చేసుకునే విధంగానే పూజా విధానం ఉంటుంది, అందుకని మొత్తం చూడటానికైతే ట్రై చేయండి. ముందుగా మీ అమూల్యమైన లైక్ ఒకటి చేయండి, నాకు కూడా ఎంతో కొంత బూస్టప్గా ఉంటుంది. అలాగే వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఎక్కడైనా సరే వీడియోలు ఏ పాయింట్లో మీకు నచ్చినా సరే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా బాగా నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి పూజా వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ఏకాదశులు అనేవి ప్రతి నెలలో వస్తాయండి. నెలలో 2 సార్లు వస్తాయి, శుక్లపక్షంలో ఒకటి, అలాగే కృష్ణపక్షంలో ఒకటి. అయితే అన్ని ఏకాదశులకి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అయితే మనకి ఈ తెలుగు సంవత్సరంలో మొదటి నెల అయిన చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే కామద ఏకాదశి లేదా సౌమ్య ఏకాదశి లేదా దమన ఏకాదశి, అవధవ్య ఏకాదశి అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఇక్కడ కామద ఏకాదశిలో మనకి కామ అంటే కోరికలు, ద అంటే ఇవ్వడం, మొత్తం చూస్తే మనకి కోరికల్ని నెరవేర్చేవాడని అర్థం. ఆ శ్రీ మహావిష్ణుమూర్తి మన కోరికలన్నీ కూడా నెరవేర్చుతారని అర్థం. ఈ ఏకాదశి నాడు ఎవరైతే భక్తితో నిజాయితీగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఆ శ్రీ మహావిష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అయితే ఇంతటి విశేషమైనటువంటి ఈ కామద ఏకాదశి ఈ 2026 సంవత్సరంలో ఏ రోజు వచ్చింది తెలుసుకోబోయే ముందుగా ఏకాదశి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయో తెలుసుకుందాం. 2026 మార్చి 28వ తేదీన శనివారం ఉదయం 10:36 ఏకాదశి గడియలు అనేవి ప్రారంభమవుతున్నాయి. ఇంకా ఎంతవరకు ఉంటున్నాయంటే మార్చి 29వ తేదీన ఆదివారం ఉదయం 8:55 వరకు ఉంటున్నాయి. అయితే మనకి ఏకాదశి గడియలు అనేవి 29వ తేదీన ఉదయం 9 గంటలతో అయిపోతున్నాయి. 28వ తేదీన ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయిన ఏకాదశి రోజంతా కూడా ఉంటుంది. అయితే మనం 28వ తేదీన ఏకాదశి చేసుకోవాలా లేదంటే 29వ తేదీన ఏకాదశి చేసుకోవాలనంటే మనం ఏ పండగలైనా సరే సూర్యోదయానికి ఉన్నటువంటి తిథి ప్రకారమే మనం ఏ పండగలైనా సరే చేసుకుంటాం. కాబట్టి ఈ ఏకాదశి కూడా మనం 29వ తేదీన ఆదివారం మాత్రమే జరుపుకోవాలి. అంటే ఈ 2026 సంవత్సరంలో కామద ఏకాదశి మార్చి 29వ తేదీన ఆదివారం వచ్చింది. ఇంకా స్వామివారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, పారణ సమయం ఏమిటి అనేవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకొని ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. అయితే స్వామివారికి పూజ మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చండి, లేదంటే విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చు. పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ముందుగానే అక్కడున్న ప్రదేశాన్ని శుభ్రం చేసి పసుపు కానీ జేగూరు కానీ రాసి చక్కగా బియ్యం పిండితో ముగ్గులవి పెట్టుకోండి. అలాగే పీఠాన్ని కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని ఆ ప్లేస్లో ఉంచుకొని ఆ పీఠ పైన స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు కలర్ క్లాత్ని అయితే వేయండి. మీరు పూజ చేసే చోట కానీ లేదంటే పీఠం పైన కానీ స్వామివారి శంకుచక్ర నామాలు అయితే వేసుకోండి. బియ్యం పిండితో వేస్తే చాలా మంచిది. ఆ తర్వాత పీఠం పైన స్వామి అమ్మవార్లు ఉన్నటువంటి ఫోటోని పెట్టుకొని స్వామివారికి తులసి మాలను కానీ జాజి పువ్వుల మాలను కానీ సమర్పించండి. ఇంకా తర్వాత నా దగ్గర ఉన్నటువంటి స్వామివారి విగ్రహాన్ని అయితే పూజలో పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర కూడా స్వామివారి విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదు అంటే అమ్మవారి విగ్రహం అయినా సరే పెట్టుకొని మీరు అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి మంత్రాలు చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు, లేదంటే స్వామి అమ్మవార్లు చిత్రపటం దగ్గరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఆ స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి అందుకనే ఆ స్వామివారిని అందంగా అలంకరించండి, స్వామివారు ఎంతో సంతోషిస్తారు.
ఇలా మీ దగ్గర ఉన్న నగలతో పువ్వులతో స్వామివారిని అలంకరించండి. అయితే నా దగ్గర ఉన్న స్వామివారి పాదాలను కూడా నేను పూజలో పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర కూడా స్వామివారి పాదాలు ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. కానీ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామివారి పాదాలు మన ఇంట్లో ఉంటే చాలా చాలా మంచిదండి. ఇంకా ఈరోజు స్వామివారిని ఏ సమయంలో పూజించాలనంటే 29వ తేదీన ఉదయం 6:29 నుండి ఉదయం 8:55 వరకు స్వామివారిని పూజించవచ్చండి. ఎందుకంటే మనకి ఉదయం 8:55 వరకు ఏకాదశి గడియలు ఉంటున్నాయి కాబట్టి ఈ లోపలే స్వామివారికి పూజనైతే చేసుకోండి. అయితే ఈ ఏకాదశి అయిపోయిన తర్వాత పూజ చేయకూడదా అంటే చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఈ రోజు అంతా కూడా ఏకాదశిగానే పరిగణిస్తాం కాబట్టి ఏకాదశి అయిపోయిన తర్వాత కూడా స్వామివారిని పూజించవచ్చు. మరి 11-12 గంటల వరకు కాకుండా ఉదయం 10 గంటల లోపలే స్వామివారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఎవరైనా పని మీద వెళ్ళే వాళ్ళు కానీ జాబులకు వెళ్ళే వాళ్ళు కానీ ఉదయం పూజ చేయడం కుదరకపోయినట్లయితే సాయంత్రం కూడా చేసుకోవచ్చండి. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల లోపల మీరు పూజ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ధర్మబద్ధమైన తీరని కోరిక ఏమైనా ఉంటే ఈ రోజున స్వామివారికి ముడుపు కట్టుకొని స్వామివారిని పూజించినట్లయితే మీకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. అయితే ఈ ముడుపు ఎలా కట్టుకోవాలి, ఈ ముడుపులో ఏమేమి వేయాలి అనేవన్నీ కూడా నేను ఇంతకుముందే వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఇంకా ఇక్కడ నేను దీపారాధన కోసం ఇలా శంకుచక్ర దీపాలు, దీపపు కుందులు అన్నీ కూడా పెట్టుకున్నానండి. అయితే ఈ రోజున స్వామివారికి పిండి దీపాల్లో దీపారాధన చేయాలండి. ఆ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. అది కూడా తురుము వేసుకుంటే మంచిది. ఎక్కడ బెల్లం గడ్డలు లాంటివి ఏమి కూడా లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ బెల్లం పిండి బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లో పాలు వేసుకొని కలుపుకోవాలండి. అయితే ఈ పాలు కూడా ఆవు పాలు అయితే మరీ మంచిది. ఆవు పాలు దొరకకపోయినట్లయితే మీకు ఏ పాలు దొరికితే ఆ పాలతో కలుపుకోవచ్చు. ఒకవేళ పాలు అందుబాటులో లేకపోయినట్లయితే వాటర్తో అయినా సరే కలుపుకోవచ్చు. ఇలా పిండి అంతా కూడా చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కాస్త పలచగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేస్తే ఆ తర్వాత మనం ప్రమిదలు అనేవి చాలా చక్కగా విరగకుండా వస్తాయండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు చక్కగా ప్రమిదలు అనేవి చేసేసుకోవచ్చు. ఈ ప్రమిదలకి ఇలా చందనం కుంకుమలతో స్వామివారి నామం అయితే వేసుకోండి. ఒకవేళ మీకు రాకపోయినట్లయితే చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకున్నా పర్వాలేదు. లేదంటే ఇలా స్వామివారి స్టోన్ నామాలు ఉన్నా సరే ఇలా పిండి దీపాలకి పెట్టేసుకోవచ్చండి. అయితే ఈ ప్రమిదలు మీరు 1 కానీ 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఇలా ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన పసుపు ఒత్తులతో దీపారాధన చేయాలి. మీ దగ్గర పసుపు ఒత్తులు ఉంటే వేయండి, లేదంటే తెలుపు ఒత్తులతో అయినా సరే దీపారాధన చేయవచ్చు. ఆ తర్వాత స్వామివారికి ఎంత ఇష్టమైన పచ్చ కర్పూరాన్ని కాస్త చిదిపి ఆ పౌడర్ని ఆ స్వామివారి పాదాల దగ్గర, స్వామివారి పైన, ఆ పూజా పీఠం పైన అక్కడక్కడ వేయండి. ఆ సువాసనని స్వామివారు చాలా ఇష్టపడతారు. ఈ విధంగా పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీపారాధన అయితే చేసుకోండి. ముందుగా నిత్య దీపపు కుందులు వెలిగించుకున్న తర్వాత స్వామివారికి అంటే వినాయకుడికి పూజ చేసుకోండి. నేను ఇక్కడ వినాయకుడిని పెట్టలేదు. మీరైతే తప్పకుండా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాతే స్వామివారికి పూజనైతే చేసుకోండి. ముందుగా స్వామివారి ముందర పెట్టుకున్న పిండి దీపాలన్నీ కూడా వెలిగించుకొని ఆ తర్వాత స్వామివారికి మీరు అభిషేకం చేయాలి అనుకుంటే అభిషేకం కూడా చేసుకోవచ్చండి. అభిషేకం చేసుకున్న తర్వాత అప్పుడు స్వామివారిని అయితే పూజించండి. ఆ స్వామివారికి దిష్టి తగలకుండా ఉండడం కోసమని నేను ఇక్కడ పూనుకి రాస్తున్నానండి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు స్వామివారి పాదాల పైన వేసి ఆ స్వామివారికి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికని ఆ స్వామివారికి తెలియజేయండి. ఆ తర్వాత ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన తులసి దళాలతో కానీ, పసుపు పువ్వులతో కానీ, గన్నేరు పువ్వులతో కానీ, జాజి పువ్వులతో కానీ ఇలా మీకు దొరికినటువంటి పువ్వులతో, పసుపు అక్షింతలతో స్వామివారి అష్టోత్తరాలు, సహస్రనామాలన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఇవేమీ మాకు చదవడం రాదండి అని అనుకుంటే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కానీ, లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కానీ 108 సార్లు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కానీ 108 సార్లు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. అయితే ఈరోజు ముఖ్యంగా స్వామివారికి ఈ ఒక్క దాంతో పూజ చేస్తే చాలండి. అయితే ముఖ్యంగా స్వామివారికి ఈ రోజున ఈ ఒక్క దాంతో పూజ చేస్తే చాలండి. మన కోరికలన్నీ కూడా స్వామివారు నెరవేర్చుతారు. అదేమిటంటే దమనంతో ఈరోజు స్వామివారిని పూజించాలి. దమనం అంటే మరువం అండి. ఈరోజు ఎవరైతే దమనంతో పూజిస్తారో ఆ స్వామివారు ఎంతగానో సంతృప్తి చెంది సంతోషించి మీ మనసులో ఉన్న కోరికలు ఆ స్వామివారు నెరవేర్చుతారు. అందుకనే ఈ ఏకాదశిని దమన ఏకాదశి అని అంటారు. అయితే నాకు మరువం అయితే దొరకలేదండి. ఇది పాత వీడియో మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా స్వామివారి దగ్గర పెడుతూ పూజనైతే చేసుకోండి. ఒకవేళ మరువం దొరకకపోయినట్లయితే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో అయినా సరే స్వామివారిని పూజించవచ్చు.
అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు అవి కూడా చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. మరువంతో మనకి పువ్వులు మాలలు కూడా దొరుకుతాయండి. ఆ మాలనైనా సరే మీరు స్వామివారికి సమర్పించవచ్చు. ఇంకా ఈ కామద ఏకాదశి గొప్పతనం ఏమిటంటే భార్యాభర్తల్లో ఒకరికి చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటే ఇంకొకరు వారి తరపున ఈ ఏకాదశి చేస్తే ఈ ఏకాదశి ఫలితం వారికి వెళ్ళి వారికి ఉన్న కష్టం తీరిపోతుందండి. అంటే వాళ్ళ తరపున వీళ్ళు ఏకాదశి వ్రతం చేయడం వలన ఈ ఫలితం అనేది వారికి చెందుతుంది. దీనికి ఒక కథ కూడా ఉందండి. చాలా చిన్న కథ, మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. పురాణాల ప్రకారం రత్నపుర అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ నగరంలో లలితుడు అనే గంధర్వుడు, లలిత అనే గంధర్వ కన్య భార్యాభర్తలు ఉండేవారు. ఒకసారి రాజు ఆస్థానంలో పాట పాడుతుండగా లలితుడు తన భార్యపై ఉన్న వ్యామోహంతో పాటను సరిగ్గా పాడలేడు. దీనికి కోపించిన రాజు లలితుణ్ణి నరమాంస భక్షకుడవ్వు అని శపిస్తాడు. దానితో లలితుడు రాక్షసుడిగా మారి భయంకరమైన పాపాలు చేస్తూ అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు. తన భర్త పడుతున్న బాధను చూసి లలిత చలించిపోయింది. ఆమె శృంగి మహర్షిని ఆశ్రయించి తన భర్తను శాప విముక్తిని చెయ్యమని వేడుకుంది. మహర్షి ఆమెకు చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే కామద ఏకాదశి వ్రతాన్ని నియమానుసారంగా ఆచరించమని ఉపదేశిస్తారు. లలిత ఆ ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించి ఆ పుణ్యఫలాన్ని తన భర్తకు దారపోసింది. ఆ పుణ్య ప్రభావంతో లలితుడు వెంటనే రాక్షస శాపం నుండి విముక్తి పొంది పూర్వ రూపంలోకి వచ్చారు. ఆ తర్వాత వారు నిత్య సుమంగళిగా సంతోషంగా జీవించారు. ఇంతేనండి, చిన్న కథ మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఈ కథ విన్నాక ఈ ఏకాదశి ఎంత గొప్పదో మనకి తెలుస్తుంది. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన మనం చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఈరోజు ఈ కథ విన్నా లేదంటే చదివినా చాలా మంచిదండి. పూజలో కూడా ఈ కథ చదవడం లేదంటే వినడం లాంటిది చేయండి. నేను ఇక్కడ ఆ స్వామివారిని కర్పూర బిళ్ళలతో కూడా పూజించానండి. ఇలా కర్పూర బిళ్ళలతో స్వామివారిని పూజిస్తే మనం కోరిన కోరిక తీరుతుందండి. అందుకనే కర్పూర బిళ్ళలతో కానీ లేదంటే ముద్ద కర్పూరాన్ని కానీ సమర్పిస్తూ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఈ కర్పూర బిళ్ళలు ఎన్ని తీసుకోవాలంటే 108 తీసుకోవాలండి. అన్నీ లేవని నేను అనుకుంటే 51 కానీ లేదంటే 21 కానీ 11 కానీ 9 కానీ ఎన్ని ఉంటే అన్ని తీసుకొని స్వామివారికి సమర్పించి మిగిలినవి అక్షింతలతో పువ్వులతో స్వామివారిని పూజించవచ్చు. పూజ అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి అగరబత్తులతో దూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. ఈరోజు ముఖ్యంగా స్వామివారికి పసుపు రంగులో ఉన్నటువంటి నైవేద్యాలు నివేదన చేస్తే చాలా చాలా మంచిదండి. పెసరపప్పుతో చేసిన చక్కెర పొంగలి కానీ పసుపు రంగులో ఉన్నటువంటి అరటి పళ్ళు కానీ లేదంటే స్వామివారికి ఎంత ఇష్టమైన లడ్డూలు కానీ ఇలా ఏవైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టచ్చు. ఇవేమీ మేము పెట్టలేమని అనుకుంటే కనీసం స్వామివారికి ఎంత ఇష్టమైన పానకం, వడపప్పు, చలిమిడి ఇవైనా సరే నైవేద్యంగా పెట్టండి. వీటితో పాటు మీకు దొరికినటువంటి పళ్ళు ఏవైనా సరే ఉంటే నైవేద్యం పెట్టండి. ఇంకా ఈరోజు ఉపవాసం ఎలా ఉండాలి, తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా అంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. మీకు సాధ్యమైనంత వరకు ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండడానికే ప్రయత్నించండి. ఉపవాసం అంటే మరీ అంత కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. పాలు, పళ్ళు లాంటివి ఏవైనా సరే తీసుకొని ఉండొచ్చు. అయితే ఈ ఉపవాసం మీరు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉండాలనంటే మనకి ఏకాదశి ముందు రోజు ద్వాదశి వస్తుందండి. అంటే మనకి 28వ తేదీన రాత్రి వేళల్లో మీరు ఇంకా భోజనం చేయకుండా ఏదైనా టిఫిన్ లాంటిది మాత్రమే చేయాలండి. ఇంకా 29వ తేదీన రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ఇంకా 30వ తేదీన మీరు ఉపవాసాన్ని విరమించాలి. ఇన్ని రోజులు మేము ఉండలేమండి అని అనుకుంటే 29వ తేదీన ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో భోజనం అయితే చేయండి. అయితే ఏకాదశి రోజున రోజు అంతా కూడా ఉపవాసం ఉంటేనే మంచి ఫలితం అయితే దక్కుతుంది. ఏకాదశి రోజున రోజు అంతా ఉపవాసం ఉన్నవారు నెక్స్ట్ డే ద్వాదశి గడియల్లోనే ఉపవాసాన్ని విరమించాలి. అయితే మనకి మార్చి 30వ తేదీన సోమవారం ద్వాదశి గడియలు ఉదయం 7:39 వరకు మాత్రమే ఉంటున్నాయండి. ఈ లోపలే మీరు స్వామివారికి పూజ చేసుకొని గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటే గుడికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడున్న పంతులు గారికి స్వయం పాక దానం ఇచ్చి స్వామివారికి ఏదైనా స్పెషల్గా మహా నైవేద్యాన్ని వండి పెట్టి ఎవరికైనా ఈరోజు భోజనం పెట్టాలి అనుకుంటే పెట్టిన తర్వాత మీరు ఉపవాసాన్ని అయితే విరమించాలి. మేము ఇన్ని చేయలేమండి, ఉపవాసం అయితే ఉంటాము, మేము ఇవన్నీ చేసే అంత స్తోమత మాకు లేదు అని అనుకుంటే మీరు చక్కగా ఉపవాసం ఉండి ఆ స్వామివారి గుడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని అక్కడ ఇచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకుని అయినా సరే మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. లేదంటే ఇంటి దగ్గర మీరు స్వామివారికి పెట్టిన నైవేద్యాలు అంటే పానకం కానీ ఏదైనా నైవేద్యాలు చేసి పెట్టినట్లయితే ఆ నైవేద్యాలు అయినా సరే తీసి మీరు తిన్నట్లయితే ఉపవాసాన్ని విరమించినట్లు అవుతుంది. ఉపవాసాన్ని విరమించడాన్ని పారణ అంటారండి. అందుకని ఈ ఉపవాసాన్ని విరమించే సమయం లేదా పారణ సమయం 30వ తేదీన ఉదయం
7 గంటల 39 నిమిషాల లోపే మీరు ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించినా సరే ఏకాదశి ఫలితం అనేది అంతగా ఉండదు. ఎందుకంటే ద్వాదశి గడియల్లోనే మీరు ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఎంత ముఖ్యమో జాగరణ కూడా అంతే ముఖ్యమండి. 29వ తేదీన రాత్రికి జాగరణ అయితే చేయాలి. అయితే ఉపవాసం ఉన్నవారు తప్పనిసరిగా జాగరణ కూడా చేయాలని సందేహాలు అయితే మీకు రావచ్చు. అయితే అలా ఏం లేదండి. మీరు రెండు చేయగలిగితే రెండు చేయండి, లేదంటే ఉపవాసం చేయగలిగితే చేయండి, లేదంటే జాగరణ చేయగలిగితే చేయండి. ఏదో అయినా సరే మీరు చేయవచ్చు. ఒకటి చేయలేకపోయినా ఇంకొకటి అయినా సరే చేయడానికి ప్రయత్నించండి. ఇంకా ఇక్కడ నేను స్వామివారికి ఎంత ఇష్టమైన పచ్చ కర్పూరంతో ముత్యాల హారతిని అయితే సమర్పిస్తున్నానండి. లేదంటే కర్పూర హారతిని అయినా సరే సమర్పించవచ్చు. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని స్వామివారి పాదాలపైన వేసి మోకాళ్ళపైన స్వామివారికి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరిక లేదా తీరలేని కోరికలు ఏవైనా ఉంటే ఆ స్వామివారికి తెలియజేయండి. తప్పకుండా మీ కోరికలు ఆ అనంత బ్రహ్మాండ నాయకుడు నెరవేరుస్తాడు. ఈ విధంగా ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈరోజు ఉపవాసం లేని వారు ఆ భోజనం అయితే చేయవచ్చని చెప్పాను కదండి. అయితే భోజనంలోకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బియ్యానికి సంబంధించిన అంటే అన్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదండి. ఎందుకంటే ఈ ఏకాదశి సమయాల్లో మొరాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో దాగి ఉంటాడండి. ఈ రోజు గనక అన్నాన్ని తీసుకున్నట్లయితే ఆ బియ్యం రూపంలో అన్నం రూపంలో మన కడుపులోకి వెళ్ళి మనకి అనారోగ్యాన్ని కలిగిస్తాడని అంటారు. అందుకని ఈరోజు అన్నానికి సంబంధించిన ఆహార పదార్థాలు కాకుండా మిగిలిన ఏవైనా ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. అయితే ఈ కామద ఏకాదశి రోజున కొన్ని చేయకుండా పనులు ఉన్నాయండి. అవి ఏంటంటే ఈ రోజున పప్పులు, వంకాయ, క్యారెట్, అన్నం, గోధుమలు, క్యాబేజీ, పాలకూర వంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అలాగే ఉపవాస సమయంలో అవిసె గింజలను కూడా తినకూడదు. ఈరోజు తులసి ఆకులను కూడా కొయ్యకూడదండి. పూజ కోసం ముందు రోజు మీరు తులసిని తెచ్చి పెట్టుకొని ఆ తర్వాత పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక ఈరోజు జుట్టు కత్తిరించడం, గోలు కత్తిరించడం ఇలాంటి పనులు ఏమీ చేయకూడదు. అలాగే ఈరోజు ఎవరిని దూషించరాదు, అబద్ధాలు చెప్పకూడదు. మీకు శక్తి ఉంటే పేదలకి ఏవైనా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఉపవాసం చేసేవారు సాధ్యమైనంత వరకు రాత్రంతా మేల్కొని శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేయడం చాలా మంచిది. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఓడవడం చేయకూడదు. ఈరోజు ఇనుపు వస్తువులు, నల్ల రంగు వస్తువులు, పాత బట్టలు, ఆహారం లేదా నూనె దానం చేయకూడదు. ఈ నియమాలన్నీ కూడా ఈ ఏకాదశి రోజు చేయడానికి ప్రయత్నించండి. అయితే స్వామివారికి పూజ ఉదయం సాయంత్రం వేళల్లో కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఉదయం చేసుకున్నవారు సాయంత్రం స్వామివారి పీఠాన్ని కదిపేయాలనుకుంటే సాయంత్రం పీఠాన్ని కదిపేయచ్చండి. ఒకవేళ ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకుంటామని అనుకునేవారు నెక్స్ట్ డే పీఠాన్ని అయితే కదపాల్సి ఉంటుంది. అది కూడా పీఠం వేసుకుని పూజ చేసుకున్న వారికి, పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవు. ఇంకా పూజలో పెట్టిన పిండి దీపాలు ఉదయం వేళల్లో దీపారాధన చేసుకుంటాం కదా, మరి సాయంత్రం వేళల్లో కూడా దీపారాధన చేసుకోవచ్చా అంటే సాయంత్రం వేళల్లో పిండి దీపాలు బ్రేక్ అవ్వకుండా ఉన్నాయని అనుకుంటే మళ్ళీ కొత్తగా ఆయిల్ వేసి కొత్త ఒత్తి వేసి దీపారాధన అయితే చేసుకోండి. లేదు అంటే పిండి దీపాలు తీసేసి మామూలుగా ఇత్తడి కుందులు ఉంటాయి కదండి, అవైనా సరే 2 దీపాలు పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు. అయితే ఈ పిండి దీపాల కొండెక్కిన తర్వాత ఈ పిండి ప్రమిదలు ఒక్కటైనా సరే ప్రసాదంగా తీసుకొని మిగిలిన పిండి ప్రమిదలు పారే నీటిలో కానీ ఆవుకి కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి కర్పూర బెల్లల్ని మీరు స్వామివారి గుడికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న గుడి దగ్గర ఈ కర్పూర బెల్లల్ని వెలిగించేయండి. ఒకవేళ ఈరోజు గుడికి వెళ్ళలేకపోయినట్లయితే మీరు ఎప్పుడు వెళ్తారో అప్పుడు వరకు ఆ కర్పూర బెల్లల్ని ఏదైనా డబ్బాలో దాచిపెట్టుకొని గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వెలిగించండి. ఒకవేళ గుడికి వెళ్ళలేమని అనుకునేవారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గరైనా సరే ఈ కర్పూర బెల్లల్ని వెలిగించవచ్చు. అయితే కొంచెం జ్యోతి పెద్దగా వెలుగుతుంది కాబట్టి కొంచెం దూరంగా పెట్టుకొని వెలిగించండి. ఇంకా స్వామివారికి పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం తినచ్చు. స్వామివారికి పూజ చేసినటువంటి ఈ తులసి దళాలని మీరు ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి, లేదంటే పారే నీటిలో అయినా సరే వేసేయచ్చు. ఇంకా స్వామివారి ముందర శంకు చక్రాల ముగ్గులు అవి వేసాం కదండి, వాటిని చీపురుతో ఎట్టి పరిస్థితుల్లో తొడకూడదు. చేత్తో కానీ క్లాత్తో కానీ ఆ ముగ్గు పిండిని అంతా కూడా ఎత్తిపెట్టి వాటిని ఏదైనా చెట్లు మొదట్లో వేసేయండి. ఈ విధంగా కామద ఏకాదశి రోజున స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. ఈ కామద ఏకాదశి కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. అలాగే ఆ వెంకటేశ్వర స్వామివారు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పానో లేదో అది కూడా నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పెట్టుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.